ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2007 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 11, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో విజన్ని టెస్ట్ చేస్తుంది. యాపిల్ విజన్ ప్రో మీరు చూసే ఉంటారు కదా, మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఇదే కాన్సెప్ట్తో వివో కూడా ఒక మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ తీసుకొని రాబోతుంది. దీని పేరు వివో విజన్ అని పెట్టబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. దీన్ని చైనాలో ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నారు. వివో X300 సిరీస్తో పాటు దీన్ని కూడా తీసుకొస్తారని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి. దీనిలో కూడా సేమ్ యాపిల్ విజన్ ప్రోలో గెక్చర్స్ ఉంటాయి కదా, హ్యాండ్తో, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు, మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. కాన్సెప్ట్ మాత్రం అలాగే ఉంది. ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ అక్టోబర్లో మ్యాక్బుక్ ప్రోని తీసుకొని రాబోతుంది. ఈసారి మ్యాక్బుక్ ప్రోలో కొద్దిగా డిజైన్ చేంజెస్ అయితే చేయబోతున్నారు. ఫస్ట్ డిస్ప్లే చేంజ్ అయిపోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. మినీ ఎల్ఈడి నుంచి OLED ప్యానల్కి అయితే రాబోతున్నారు. అండ్ దీంతో పాటు నాచ్ ఉంటుంది కదా, నాచ్ తీసేసి డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అక్టోబర్లో మ్యాక్బుక్ ప్రో మనం చూడొచ్చు. మ్యాక్బుక్ M5 ప్రోతో వస్తుంది ఈసారి. నెక్స్ట్ మనకి రియల్మీ ఫోన్స్ ఎవరైతే కొన్ని యూస్ చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రియల్మీ 14 సిరీస్ కానీ 15 సిరీస్ కానీ నెంబర్ సిరీస్ ఉన్నాయి కదా, వాటిని మీరు ఆల్రెడీ యూస్ చేస్తుంటే ఒక 1 year అప్డేట్ అయితే పెంచారు వీళ్ళు. నార్మల్గా అయితే వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 2+3 అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇచ్చింది. ఇప్పుడు 3+4కి పెంచారు. ఇప్పుడు రియల్మీ 14 సిరీస్ కానీ 15 సిరీస్ కానీ మీరు యూస్ చేస్తుంటే ఈవెన్ P సిరీస్ కూడా వీళ్ళు 3+4 అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఆగస్టు 20వ తారీఖు రియల్మీ P సిరీస్ ఇంకో ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు, P4 Pro అని చెప్పేసి. ఇది 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే సపరేట్గా చిప్ ఉంటుంది. ఇప్పుడు మనం ఐక్యూ ఫోన్స్ చూస్తాం కదా, సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్, QT చిప్ అని తీసుకొస్తుంటారు కదా, అట్లా వీళ్ళు కూడా ఒక చిప్ తీసుకొస్తున్నారు. దీని పేరు వచ్చేసరికి హైపర్ విజన్ AI చిప్ అని చెప్పేసి పెట్టారు. ఇది ఆల్రెడీ లీక్ కూడా వచ్చింది బయటికి. ఇది కూడా సేమ్ దానిలాగే డిస్ప్లే అండ్ గేమింగ్లో కొద్దిగా ఉపయోగపడుతుంది ఐక్యూ లాగే. నెక్స్ట్ మనకి రిలయన్స్ నుంచి రిలయన్స్ జియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న నెట్వర్క్ ఎదిగింది. ఇది నేనేం చెప్పట్లే, అంబానీ గారే చెప్తున్నారు. యాక్చువల్గా చైనా మొబైల్ ఉంటుంది, చైనా మొబైల్ చైనాకి సంబంధించింది. వీళ్ళు 1 billion+ యూజర్స్ ఉన్నట్టు చెప్తారు. కాకపోతే వీళ్ళు యాక్టివ్ యూజర్స్ కాదని చెప్పేసి జియో చెప్తుంది. వీళ్ళు సిమ్లు అమ్ముతారు కదా, ఎన్ని సిమ్లు అమ్మారో అంతమంది అనుకుంటున్నారు. కాకపోతే యాక్టివ్గా ఎవరైతే సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నారో దాని లెక్క ప్రకారం చూసుకుంటే జియో టాప్లో ఉన్నట్టు చెప్తున్నారు. టోటల్ జియో బేస్ చూసుకుంటే సబ్స్క్రైబర్ బేస్ 480 million దాకా ఉంది. అండ్ దానిలో 5 users 191 million దాకా ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఎయిర్టెల్ ఉంది. ఎయిర్టెల్ వచ్చేసరికి 391 million దాకా ఉన్నారు సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే F-Gear లెదర్ బ్యాగ్ 599 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ సఫారీ క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా, సో ఇది ఓన్లీ సయాన్ కలర్, ఈ కలర్ ఒక్కటే మీకు తక్కువ రేట్కి వస్తుంది, 1899 రూపాయలకి అయితే వస్తుంది. ఇది క్యాబిన్ బ్యాగ్, మీరు డైరెక్ట్ ప్లేన్లోకి తీసుకెళ్తారుగా, చిన్న బ్యాగ్ అనమాట ఇది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఛత్తీస్గఢ్లో మనీష్ అని చెప్పి ఒక అబ్బాయి, 21 ఏళ్ళ అబ్బాయికి ఒక సిమ్ కార్డు వెళ్ళి తీసుకున్నాడు బయట. సిమ్ కార్డు తీసుకెళ్ళి తన కొత్త సిమ్ కార్డు కదా ఫోన్లో వేసాడు. ఫోన్లో వేయగానే అతనికి ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది. హలో అనగానే అటు సైడ్ నుంచి విరాట్ కోహ్లీని మాట్లాడుతున్నా అన్నారు. సో మనోడు ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారో అని చెప్పేసి మనోడు కూడా నేను MS ధోనిని మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్పాడు. తర్వాత కట్ చేసేసాడు ఫోన్ని. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది, AB de Villiers మాట్లాడుతున్నా అని చెప్పేసి. ఆయనకు కూడా నేను MS ధోనిని మాట్లాడుతున్నా అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసాడు. తర్వాత సెటప్ చేస్తున్నప్పుడు ఫోన్ని వాట్సాప్ ఇవన్నీ సెటప్ చేస్తుంటారు కదా, సెటప్ చేస్తున్నప్పుడు ఆయనకు ప్రొఫైల్ పిక్చర్ కనిపించింది, రజత్ పతిదార్ అని చెప్పేసి, RCB కెప్టెన్ ఇప్పుడు. సో ఆయన ఫోటో అయితే కనిపించింది. సో తర్వాత తెలిసింది ఏంటంటే ఇది అతని నెంబర్ అనమాట, ప్రీవియస్ అతను యూజ్ చేసేవాడు. దాన్ని రీఛార్జ్ చేసిరని చెప్పేసి సిమ్ కార్డు ప్రొవైడర్ దాన్ని డీయాక్టివేట్ చేస్తే ఇతను కొత్త సిమ్లా తీసుకున్నాడు దాన్ని. తర్వాత రజత్ పతిదార్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఆ సిమ్ నాకు కావాలి, దాని మీద చాలా డేటా ఉంది, గ్రూప్స్ కానీ ఎవ్రీథింగ్, అది చాలా డేటా దానికి లింక్ అయి ఉందని చెప్పేసి తను మళ్ళీ నెంబర్ని అడిగాడు. పోలీసులు వచ్చారు, అతని దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకొని ఇతనికైతే ఇప్పించారు. మళ్ళీ తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత మనోడు షాక్ అయిపోయాడు. నిజంగా నాకు విరాట్ కోహ్లీ కాల్ చేశాడు, నేను అనవసరంగా మిస్ చేశాను, నేను విరాట్ కోహ్లీ పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ మనకి గూగుల్ చెందిన క్యాగిల్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా AI సంబంధించి అనమాట. ఇది అడ్వాన్స్ AI మీద వర్క్ చేస్తూ ఉంటుంది ఈ సంస్థ. దీనిలో కమ్యూనిటీ మెంబర్స్ మొత్తం మన AI ఉన్నాయి కదా, ChatGPT కానివ్వండి, Grok AI కానివ్వండి, Gemini, ఇట్లాంటి వాటన్నిటికీ చెస్ కాంపిటీషన్ అయితే పెట్టారు. దీనిలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు చెప్పండి, గెస్ చేసే ఉంటారు. ChatGPT ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది చెస్ ఛాంపియన్షిప్లో. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి Grok AI ఉంది. థర్డ్ ప్లేస్లో Gemini ఉంది. అంతేగా ChatGPT ఇంకొక అద్భుతం చేసింది అనమాట. ఒక క్యాన్సర్ పేషెంట్, ఇక మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఈమె క్యాన్సర్ పేషెంట్. ఈమె ChatGPTతో తన బాధలు పంచుకుంటూ ఉండేది అనమాట. క్యాన్సర్ సంబంధించి తన ట్రీట్మెంట్ గురించి ChatGPT కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉండేది. డాక్టర్ చెప్పిన దానికంటే నాకు ChatGPT చెప్పింది చాలా బాగా అర్థమైంది, ఇప్పుడు నేను కోలుకోగలిగాను, ChatGPT నాకు చాలా వరకు హెల్ప్ చేసింది అని చెప్పేసి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంది. దాని కింద కామెంట్ సెక్షన్లో చూసుకుంటే ఇలాన్ మస్క్ రియాక్ట్ అయ్యాడు. ఇప్పటికే చాలా మంది డాక్టర్స్ కంటే AI చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఇది నమ్మలేని నిజం, మనం నమ్మి తీరాలి, ఫ్యూచర్లో ఇంకా బెటర్గా చేసిద్ది, ఈవెన్ నా పొజిషన్లో నేను ఉన్నా కదా నాకన్నా బెటర్గా AI పనిచేసిద్ది అని చెప్పేసి ఇలాన్ మస్క్ అయితే చెప్తున్నాడు. ఇంకో 10 సంవత్సరాల్లో AI కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఇంకా ఈ రోబోట్స్ ఇవన్నీ చాలా అయితే మార్కెట్లోకి వచ్చేస్తాయి. అండ్ చాలా మంది జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది వీటి వల్ల.
నెక్స్ట్ థాయిలాండ్ చెందిన ఒక హాస్పిటల్లో పేషెంట్ సంబంధించి రిపోర్ట్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళ డేటా ఇట్లాంటివన్నీ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ బయట మార్కెట్లో పొట్లాలు చుడుతుంటారు కదా, మనం ఏదన్నా కొంటుంటాం కదా, సమోసా ఇట్లాంటి కొంటే పొట్లాలు చుట్టిస్తుంటారు కదా, అట్లాంటి వాటికి వాడుతూ ఉన్నారు. మీడియా వాళ్ళకి కంటపడింది ఇది. సో దాని మీద వీళ్ళు కేసు అయితే వేశారు హాస్పిటల్ మీద. మీడియా వాళ్ళు ఇలా పేషెంట్ సంబంధించిన డేటా బయటకి ఇట్లా ఇస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. సో వాళ్ళకి దగ్గర 32 లక్షల వరకు ఫైన్ అయితే కోర్టు అయితే వేసింది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ డేటా అనమాట పేషెంట్స్ సంబంధించి. వాటిని మేబీ లోపల కొంతమంది ఆ పేపర్స్ అన్ని అమ్మేస్తున్నట్టున్నారు బల్క్ లో బయట, వాటిని ఇట్లా వాడుతున్నారు. సో ఇప్పుడు ఫైన్ పడింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద తీసుకుంటే ప్రశాంత్ అడుగుతున్నారు, పోకో X7 ప్రోకి ఇంకా 90 FPS రాలేదు. దీని గురించి చాలా మంది అడుగుతున్నారు పోకో X7 Pro 90 FPS సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదు కూడా అడుగుతున్నారు. పోకో ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాం మా సైడ్ నుంచి. ఈవెన్ పోకో F7 120 FPS 90 FPS ఉంది కానీ 120 FPS లేదు. సో వీళ్ళు రీజన్ తెలియదు, మేబీ ఫోన్ హీట్ అయిపోతుంది అని ఉద్దేశంతో. మనకి ఫోన్ హీట్ అయింది అనుకోండి, మళ్ళీ దాని గురించి వీడియోలు వస్తుంటాయి కదా, వాళ్ళు భయపడతా ఉంటారు అనమాట, ఇది ఓవర్ హీట్ అవుతుంది ఇదని చెప్పేసి. మరి హీట్ మేనేజ్మెంట్ కరెక్ట్ లేదా, వీళ్ళైతే టెస్ట్ చేస్తారు ఫస్ట్ 90 FPS ఇచ్చే ముందు. X6 Proలో ఉంది, X7 Proలో అయితే ఇంతవరకు అయితే ఇవ్వలేదు. అందుకే చెప్పింది నేను X6 Pro ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది X7 Pro కంటే. ప్రజెంట్ మనం తీసుకున్నా కానీ ఈవెన్ 90 FPS కూడా లేదు, ఓన్లీ 60 FPS మీరు గేమ్స్ అయితే ఆడుకోవాలి. మళ్ళీ ఇది ప్రాపర్ గేమింగ్ ఫోన్. ఇప్పుడు అక్కడ చాలా ఫోన్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు ఒప్పో K13 టర్బో కూడా రిలీజ్ అయింది, iQOO Neo 10R ఉంది. ఇట్లాంటి ఫోన్స్ అని 25,000 రూపాయలు మంచి గేమింగ్ ఫోన్స్ దొరుకుతూ ఉన్నాయి. అవన్నీ మీకు 120 FPS వరకు గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. సో ఇది ఇంకా 60లోనే ఉంది. ఇది కూడా గేమింగ్ ఫోన్ పోకో X7 Pro. మరి చూడాలి ఎప్పుడు ఇస్తారు. వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు పోకో X7 Proకి 90 FPS ఎనేబుల్ చేస్తారు. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ వచ్చింది అనుకోని అందరూ ఫాలో అవ్వడం అది కామన్ అనమాట. ఆ ట్రెండ్ని ఇట్లా ఒక ట్రెండ్ అయితే ఒకటి స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ చేసిన వచ్చేసరికి నిక్కీ మినాజ్ అని చెప్పేసి ఒక ర్యాపర్, ఈమె డంబుల్స్ మీద 2 డంబుల్స్ పెట్టేసుకొని దాని మీద ఇట్లా నించొని అంటే కూర్చుంది, ఇట్లా ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది, కూర్చొని ఒక ఫోటో అయితే పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు ఈ ట్రెండ్ అందరు ఫాలో అవుతున్నారు. ఇండియాలో కూడా హార్దిక్ పాండ్యా ఎక్స్ వైఫ్ ఉన్నారు కదా నటాషా, తను కూడా ఈ ఫొటోస్ అయితే పెడుతుంది ఇట్లా. సో ఇట్లా ఒక రష్యా చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కూడా ట్రై చేయబోయింది. రష్యా చెందిన ఇన్ఫ్లుయెన్సర్ రీసెంట్గా ఆమెకి డెలివరీ అయింది, ప్రెగ్నెంట్ డెలివరీ అయింది. ఆమె డబ్బాలు ఉంటాయి కదా, లైక్ 14 డబ్బాల టైప్లో ఉన్నాయి, వాటి మీద ఇది ట్రై చేసింది, జారి పడిపోయింది. ఆమెకి స్పైనల్ ఇంజురీ అయితే అయింది. ఒక 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్. సో ఒకవేళ మీరు ఇలాంటివి చూసి ఇలాంటి ట్రెండ్ ఏమైనా ఫాలో అయ్యి మీరు చేద్దాం అనుకుంటే మాత్రం కొద్దిగా వెన్నుముక జాగ్రత్త. పొరపాటున ఇరిగింది అనుకోండి జీవితాంతం బెడ్ మీద ఉండాలి. నెక్స్ట్ మనకి రెడిట్లో ఒక యూజర్ ఒక పోస్ట్ అయితే పెట్టాడు, ఇది చాలా వైరల్ అవుతుంది. నేను వియత్నాం వెళ్ళాను, వియత్నాం ట్రిప్ ఎంజాయ్ చేశాను, మ్యాక్బుక్ ప్రో కూడా కొనుక్కొచ్చుకున్నాను అని చెప్తున్నాడు. నార్మల్గా మ్యాక్బుక్ ప్రో ఇక్కడ కొనాలనుకున్నాడు ఫస్ట్, ఇక్కడ కొనుక్కుంటే వియత్నాం వెళ్ళి అక్కడ కొనుక్కొని అక్కడ తిరిగేసి వద్దాం అనుకున్నాడు. సో అది మొత్తం జరిగిందని చెప్తున్నాడు. నార్మల్గా ఇక్కడ మ్యాక్బుక్ ప్రో కొనాలంటే 1,89,000 రూపాయలు దాకా ఉంది. అండ్ దాని మీద ఒక బ్యాంక్ ఆఫర్ ఎంత తీసుకుని ఒక 5,000 రూపాయలు మాత్రం వస్తుంది, అంతమించి ఎక్కువ అయితే రావట్లేదు. అదే వియత్నాం వెళ్ళామనుకోండి, అక్కడ మ్యాక్బుక్ ప్రో వచ్చేసరికి అన్ని ట్యాక్సెస్ అని తీసేస్తే 1,48,500 రూపాయలు దాకా పడుతుంది. దగ్గర నాకు 41,500 రూపాయల దాకా సేవ్ అయింది. 41,000 రూపీస్ పెట్టి నేను వియత్నాం ట్రిప్ కూడా వెళ్ళేసి వచ్చాను, మ్యాక్బుక్ కూడా కొనుక్కొని వచ్చాను అని చెప్తున్నారు. ఇది చాలా మంది షేర్లు చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది చాలా మంది చేస్తారు, ఈవెన్ దుబాయ్ కూడా చాలా మంది వెళ్తుంటారు. ఒకళ్ళిద్దరు ముగ్గురు ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, దుబాయ్ ఒకళ్ళు పంపిస్తారు. సో అతను కొనుక్కొని వచ్చేస్తాడు అనమాట. ఎక్కువ కొనుక్కొని వస్తే కష్టమైపోద్ది. నార్మల్గా మనం బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ తీసుకొస్తే పట్టించుకోవాలి, 1-2 ఫోన్స్ అట్లా. సో ఇట్లా చాలామంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇండియాలో కంటే అక్కడ మీకు కొద్దిగా తక్కువ రేట్కి అయితే వస్తాయి, వెళ్ళినట్లు ఉంటుంది, ట్రిప్ చూసినట్లు ఉంటుంది, అండ్ మనకు కావాల్సిన వస్తువు కొనుక్కొచ్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఈ ఎపిసోడ్ నుంచి కూడా 10 మంది మన గుడీస్ గెలుచుకోవచ్చు, డైరీ, పెన్ అండ్ కీ చైన్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒప్పో K13 టర్బో ప్రో 2 ఈరోజు రిలీజ్ అయినాయి. మంచి రేటే పెట్టారు, 25,000 రూపాయల లోపు మీకు K13 టర్బో వస్తుంది. టర్బో ప్రో వచ్చేసరికి 35,000 దగ్గరికి వస్తుంది. నేను 40,000 పెడతారు అనుకున్నా, 35,000 పెట్టారు. సో నేను అనుకున్నాను కూడా 5,000 రూపాయలు తక్కువ ప్రైస్ పెట్టింది ఒప్పో కాబట్టి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను ప్రైస్. మంచి రేటే పెట్టారు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే గేమింగ్ ఫోన్స్ కోసం చూస్తుంటే చెక్ చేయండి. దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ ఫోన్లో మీకు ఫోన్ లోపల ఫ్యాన్ అయితే ఉంటుంది. వీడియో లింక్ ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మళ్ళీ మనం రేపు కలుద్దాం టెక్ న్యూస్. అప్పుడు బాయ్.